హలో ఆల్. బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా ఈజీగా చేసుకునే విధంగా మా అమ్మ స్టైల్లో చేసిన ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి. ఎవరైనా వావ్ అనాల్సిందే. ముందుగా మిక్సీ జార్లో గ్రేవీ కోసం కొంచెం జీడిపప్పు, కొంచెం అల్లం, టమాటా అండ్ వెల్లుల్లిపాయ కూడా వేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఆయిల్లో మెంతులు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్, టమాటా వేసి ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించుకోండి. ఆ తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. అవి వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్, కొంచెం పెరుగు కూడా వేసి నూనె పైకి తేలేంత వరకు వేయించుకోండి. అది వేగిన తర్వాత దాంట్లో చికెన్ కూడా వేసి బాగా కలుపుకొని మూత పెట్టేయండి. అది కొంచెం సేపు మగ్గుతుంది. అలా మగ్గిన తర్వాత దాంట్లోకి ఉప్పు, కారం కూడా వేసి కలుపుకొని కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో వాటర్ కూడా వేసుకొని మన గ్రేవీకి తగ్గట్లు చికెన్ని బాగా ఉడకనివ్వండి. అలా మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ ఉడికిందో లేదో చూసుకొని దాంట్లో ఇక్కడ చూపిస్తున్నట్లుగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంట్లో తయారు చేసి పెట్టిన గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసి బాగా కలుపుకోండి చికెన్ని. అవి వేసిన తర్వాత 2 మినిట్స్ ఉడికించుకొని కొత్తిమీర వేసుకుంటే మన చికెన్ కూర అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.